ప్రతి ఒక్కరూ కూడా మంచి క్వాలిటీగా ఇంటీరియర్ వర్క్ అనేది వాళ్ళ ఇంటికి చేయించుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లగ్జరియస్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఫ్లాట్ మొత్తం అంతా కూడా చూపించి ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్ అనేది వీళ్ళు చేశారు, టోటల్ ఈ ఫ్లాట్కి ఇలా ఇంటీరియర్ చేయించడానికి వీళ్ళకి ఎంత కాస్ట్ అయింది, ఎక్కడుంది, ప్లానింగ్ ఏ మోడల్లో ఉంది, ఫ్లాట్ మొత్తం అంతా ఇలా అన్నీ కూడా ఏ టు జెడ్ క్లియర్గా చెప్తాను. సో ఎవరైనా ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్నా, లేదంటే రెనోవేషన్ చేయించుకుందాం అనుకున్నా, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, కన్స్ట్రక్షన్ సంబంధించింది ఏదైనా వర్క్ అనేది చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక ఈ ఒక్క వీడియో చూడండి, మీకు చాలా యూస్ అవుతుంది ఇది. సో ఫస్ట్ ఒకసారి దీని కొలతలు చెప్తున్నాను చూసుకోండి, అదే ఎస్ఎఫ్టీ చెప్తున్నాను చూసుకోండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి 1650 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది, 1650 అడుగులతో అయితే రావడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. అండ్ ఫ్రంట్ చూసారా మనకి అలా ప్లెయిన్గా వదిలేకుండా స్టోన్ తీసుకున్నారు, డిజైన్ కూడా బాగుంది. అండ్ సేఫ్టీకి మెష్ డోర్ కూడా ఇచ్చేసారు, దోమలు అట్లాంటివి రాకుండా ఉండడం కోసం. అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది. సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇలా లోపల రాగానే టీవీ యూనిట్ అయితే కనపడుతూ ఉంటుంది. సో ఫ్రంట్ ఇదిగోండి, ఇది టీవీ యూనిట్ ఇది. అండ్ హాల్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది. సో పార్టీషన్ అయితే వచ్చింది ఇక్కడ. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇందులో జిప్సంలో మనకి ఏంటంటే సెయింట్ గోబెన్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. బోర్డు కూడా సెయింట్ గోబెన్, మంచి కంపెనీ యూజ్ చేశారు. అండ్ ప్రొఫైల్ లైటింగ్ రావడం జరిగింది, షాండ్లర్ కూడా ఇచ్చారు. అండ్ లైట్స్ కూడా వీళ్ళు యూజ్ చేసిన మొత్తం అన్నీ కూడా ఇక్కడ విప్రో కంపెనీ లైట్స్ యూజ్ చేశారు. అండ్ వైరింగ్ అంతా కూడా పాలీక్యాప్ వైరింగే. సో అక్కడ అక్రిలిక్ షీట్ అయితే వచ్చింది. అండ్ అట్లాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లావర్స్ యూజ్ చేశారు. అండ్ సైడ్ ఒక లాంగర్ యూనిట్ కూడా ఇచ్చారు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. టోటల్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలో. అసలు ఎంత కాస్ట్ అయింది ఫ్లాట్ మొత్తానికి, అసలు వీళ్ళు ఎస్ఎఫ్టీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఏ వర్క్స్ చేస్తారు వీళ్ళు, ఇలా అన్నీ కూడా చెప్తాను. పూర్తిగా చూడండి వీడియో అనేది. ఫినిషింగ్ మొత్తం అంతా కూడా వుడ్ ఫినిష్ లుక్లో అయితే ఉంది. అండ్ ఇక్కడ లాంగర్ యూనిట్ అయితే ఒకటి ఇచ్చేసారు. ఇందులో మనకి ఐడల్స్ అయితే పెట్టారు చూడండి, చాలా బాగున్నాయి ఇవి. గ్లాస్ డోర్ అయితే ఇచ్చారు. ఇది రోజ్ గోల్డ్ ప్రొఫైల్ హ్యాండిల్ అయితే తీసుకున్నారు దీనికి. సో హింజెస్ చూసారు కదా, ఇవన్నీ కూడా హింజెసే. ఇవి మొత్తం అన్నీ కూడా మనకి ఎబ్కో అండ్ నిమ్మీ కంపెనీ అయితే యూజ్ చేశారు మొత్తం హార్డ్వేర్ అంతా కూడా. అండ్ ఈ టాప్లో చూడండి సపోర్ట్కి ఒక చైన్ కూడా ఇచ్చారు. ఈ ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా లక్షిత్ ఇంటీరియర్స్ అనే కంపెనీ వాళ్ళు అయితే చేయించారు ఇంటీరియర్ వర్క్ మొత్తం అంతా కూడా. సో స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. అండ్ వినాయక్ అది ఒకటి చిన్నది ఫ్రేమ్ అయితే తీసుకున్నారు ఇక్కడ, బాగా కనపడుతుంది. ఇది కూడా ఇలా హాల్ నుంచి చూస్తుంటే మంచి లుక్గా కనపడుతుంది డిజైన్ అనేది ఇక్కడ. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక లావర్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. అదిగోండి చూపిస్తున్నాను ఇక్కడ మీకు చూసుకోండి. ఆ టాప్లో మొత్తం అంతా కూడా లావర్స్ అవి. అండ్ ఒక పార్టీషన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఈ పార్టీషన్ కూడా బాగుంది ఇది. దీనికి ఒక విషయం కూడా ఉంది, దీనికి బ్యాక్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. నిజానికి బిల్డర్ అయితే పూజా రూమ్ అయితే ఈ ఫ్లాట్లో అయితే ప్రొవైడ్ చేయలేదు, వీళ్ళు డిజైన్ చేశారు. పూజా రూమ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, నేను చూపిస్తాను అది కూడా. సో ఈ ఫ్రేమింగ్ కూడా ఎక్సలెంట్గా కనబడుతుంది హాల్లోని. 3D టైప్ అయితే ఉంది డిజైన్ ఇది. అండ్ టాప్లో హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసారా డైమండ్ షేప్లో మనకి గ్లాస్ అయితే యూజ్ చేశారు. ఇది అక్రిలిక్ షీట్, ఇది గ్లాస్ లుక్లో ఉంది, కాపర్ కలర్లోని. ఇది వచ్చేసరికి ఆస్టర్ వైట్. ఇది 2mm మనకి స్పేస్ ఇవ్వడం వల్ల లుక్ అనేది మంచి దూరంగా చూస్తుంటే మంచి లుక్గా కనబడుతుంది ఇది. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు. ఇందులో కూడా చిన్న చిన్న పాట్స్ అయితే పెట్టుకున్నారు చూడండి పార్టీషన్లోని. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. మొత్తం ఇంటీరియర్ వర్క్ గురించి చెప్పాలంటే కనుక చాలా నీట్గా చేయించారు వీళ్ళు. సో ఇందులో ఏంటంటే కిచెన్ అనేది బాగా పెద్దగా రావడం వల్ల డైనింగ్ టేబుల్ కూడా సెంటర్లో అయితే వేసుకున్నారు, కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా. అండ్ సీలింగ్ బాగుంది. ఫ్యాన్ బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్గ్రౌండ్ మనకి మిర్రర్ కూడా వచ్చేసింది డైమండ్ షేప్లోని. ఫ్యాన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది. అండ్ ఈ డోర్ వచ్చేసరికి పూజా రూమ్ పక్కన డోర్ చూసారా, అది వాష్ ఏరియా, అదైతే చూపించట్లేదు. జస్ట్ నేను మీకు స్టార్టింగ్ పూజా రూమ్ చూపించి తర్వాత కిచెన్ కవర్ చేస్తాను. సో పూజా రూమ్ అయితే బిల్డర్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ఫ్లాట్ డిజైన్ చేసే టైంలో వీళ్ళే సపరేట్గా పూజా రూమ్ కావాలని చెప్పేసి వుడ్ వర్క్ చేసే టైంలోనే మొత్తం వుడ్తో చేయించారు ఇదంతాని. CNC కట్ డోర్ ఇది.
సో బాగుంది. పూజా రూమ్ అనేది సింపుల్గా 6x4 సైజులో తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక సిఎన్సి కట్ వామ్ లైటింగ్ అయితే వచ్చింది. అండ్ మీరు టైల్స్ అనుకోవచ్చు, సైడ్స్ మీరు చూస్తున్నారు కదా, టైల్స్ అయితే కాదు, పాలీగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేశారు ఇందులో వీళ్ళు. వాల్స్కి వచ్చేసరికి చాలా న్యాచురల్గా ఉంది, మొత్తం అంతా టైల్ లాగే ఉంది చూడడానికి. కాకపోతే పాలీగ్రానైట్ షీట్ ఇది, చెదలు పట్టదు, వాటర్ పడినా కూడా పాడవదు, చాలా లైఫ్ అయితే ఉంటుంది దీనికి. లుక్ వైస్గా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో కొంచెం బ్యాక్ అయితే వెళ్దాము. డైనింగ్ ఏరియా, కిచెన్ ఇదంతా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. 1650 SFT ఫ్రెండ్స్, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో కిచెన్ కంప్లీట్ యాక్రిలిక్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా గురించి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది పక్కనే వ్యానిటీకి అయితే ఇచ్చేస్తారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది గెస్ట్ బెడ్రూము. సో ఇలా వచ్చాం మనం లోపలికి, హాల్ నుంచి ఇలా డైనింగ్ ఏరియాలోకి వచ్చేసాము. సో ఎంట్రన్స్లో బాగుంది, పూజా రూమ్ ఎంట్రన్స్లో చిన్న డిజైన్ అయితే ఇచ్చారు సీలింగ్లోని. అండ్ వైఫై రౌటర్ కూడా ఇక్కడే పెట్టారు. గ్లాస్ ప్లాట్ఫామ్ బాగా అరేంజ్ చేశారు అక్కడ. కింద నాన్న మనకి చూసే టైంలో అంత లుక్గా ఉండదు, ఇక్కడ బాగా ఇచ్చారు ఇది. సో కిచెన్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చిమ్నీ టాప్లో అవుట్లెట్ పైప్ ఉంటుంది చూసారు కదా, అది బాగా కవర్ చేశారు, కనపడకుండా బాక్స్ వర్క్ నీట్గా చేయించారు. అండ్ కింద ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూసారు, ఈ లైటింగ్ అనేది దీనివల్ల కూడా కిచెన్కి ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది. సో లోపల చూసుకున్నట్లయితే కనుక గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే వచ్చేసాయి. మొత్తం కిచెన్ అంతా కూడా యాక్రిలిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తుందంతా కూడా ప్లెయిన్ బ్లూ కలర్లో తీసుకున్నారు. అండ్ ఈ బ్లాక్ కలర్ టైప్ తీసుకున్నారు చూడండి, ఇది ప్రొఫైల్ హ్యాండ్ ఇది. అండ్ అట్లాగే ఇవి సాఫ్ట్ క్లోజర్స్, మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్సే. ప్లైవుడ్ కూడా వీళ్ళు యూజ్ చేసింది వచ్చేసరికి ఇందులో సెంచురీ అయితే యూజ్ చేశారు. అండ్ లామినేట్స్ వచ్చేసరికి గ్రీన్ లామినేట్ అండ్ అట్లాగే మన ఇవి సెంచురీ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది. బాటిల్ పుల్అవుట్ కూడా ఇచ్చారు. ఎటు చెట్టు మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ క్లోజర్సే. ఇది డమ్మీ, వాల్కి ఉంటుంది చూసారుగా సపోర్ట్కి, కింద బాటంలో డమ్మీ అది ఆ విధంగా కవర్ చేశారు. అండ్ విక్కర్ బాస్కెట్స్ కూడా ఇచ్చేసారు, ఆనియన్స్ కానీ అట్లాంటి వెజిటేబుల్స్ అట్లాంటి ప్లేస్ చేసుకోవడం కోసం. ఇది ఒక లాంగర్ యూనిట్ స్టోరేజ్ పర్పస్కి. సో ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో మొత్తం అంతా కూడా. అండ్ ఈ సైడే మనకి కంబైన్గా తీసుకున్నారు, కిచెన్తోనే పక్కనే తీసుకున్నారు చూడండి. ఇది అంతా కూడా క్రాకరీ యూనిట్ ఇది. 2 సైడ్స్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు వీళ్ళు. కార్నర్ చూసారా గ్లాస్ అయితే రావడం జరిగింది. అండ్ మిడిల్ చూసారా, అదే సెంటర్లో చూసుకున్నట్లయితే కనుక డైమండ్ షేప్లో మిర్రర్ అయితే రావడం జరిగింది రోజ్ గోల్డ్ కలర్లోనే. సో సైజ్ చెప్పలేదు మీకు, ఈ డైనింగ్ ఏరియా కిచెన్ మొత్తం సైజ్ చెప్పలేదు మీకు. ఇది వచ్చేసరికి 13.5x14 సైజులు అయితే ఉంటుంది. సో వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ లక్షిత్ ఇంటీరియర్స్ వాళ్ళు. సో మీరు కూడా వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తారు. ఇది వ్యానిటీ యూనిట్కి అయితే ఇచ్చారు, కాకపోతే ఏంటంటే వీళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసి ఇలా స్టోరేజ్ పర్పస్కి అయితే డిజైన్ చేయించుకున్నారు వీళ్ళు. ప్రొవిజన్ అయితే దానికి ఇచ్చిందే, వాష్ బేసిన్ పెట్టుకోవడానికి. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇందులో బాగా నచ్చింది ఏంటంటే సీలింగ్ డిజైన్ గురించి చెప్పుకోవాలి. సీలింగ్ మొత్తం అంతా చూసుకున్నట్లయితే ఒక సైడ్ వచ్చేసరికి జిప్సమ్ యూజ్ చేశారు, అండ్ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే కనుక పీవీసీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఇదిగోండి, అండ్ 2 హ్యాంగింగ్ లైట్స్ ఇవ్వడం వల్ల కూడా ఇంకా మంచి లుక్గా కనబడుతుంది ఇది, ఈ లైట్స్ ఇవ్వడం వల్ల. అండ్ అక్కడ బోర్డు మాదిరి కనబడుతుంది చూస్తున్నారు కదా, అది కూడా జిప్సమే ఫ్రెండ్స్. అది ఫినిషింగ్ మనకి వుడ్ ఉంటుంది చూసారు కదా, ఆ పెయింటింగ్తో జాయ్ ఫినిషింగ్ చేయించారు. నిజానికి వుడ్ ఉన్నట్లుగానే ఉంది, అదంతా కూడా మనకి ఈ జిప్సమ్ బోర్డే. ఇంకా వాల్పేపర్ ఒకటి అయితే పెట్టాలి, అదొక వర్క్ పెండింగ్లో ఉంది. ఈ బెడ్ బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ అయితే వస్తుంటుంది. అండ్ సైడ్స్ మీరు చూస్తుందంతా కూడా లావర్స్, అవి రోప్ లైటింగ్ కూడా ఇచ్చారు. చూసారు ఇక్కడ వార్డ్రోబ్లో ఎక్కడ కూడా డోర్స్ లేవు, హ్యాండిల్స్ లేవు, మనకి టాప్లోని హ్యాండిల్లెస్ డోర్స్ ఇచ్చారు. అండ్ కింద కూడా బాగుంది స్టోరేజ్ అనేది. చిన్న టీవీ యూనిట్ పక్కన ఇది బాక్స్ మాదిరి కనపడుతుంది చూస్తున్నారు కదా, ఇది బాక్స్ ఏం కాదు, ఇది వచ్చేసరికి మనం చూస్తుంది డ్రెస్సింగ్ యూనిట్ ఇది మొత్తం అందని. కింద డ్రాస్ అయితే వచ్చేసరికి చూసుకోండి. అండ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. లైట్ సిల్వర్ కలర్ ఉంటుంది చూసారు కదా, ఆ కలర్ అండ్ అట్లాగే వుడ్ కలర్ ఫినిష్ లుక్లో అయితే ఉంది. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. లోపల మిర్రర్ ఎక్కడ మీరు చూస్తుంది బాగా ఇచ్చారు, మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ అంతాని. ఒకసారి ఇవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం యూజ్ చేసిన లామినేట్ వచ్చేసరికి గ్లాసీ ఫినిషింగ్ ఇది. గోల్డ్ టీ పట్టీ కూడా వాడారు, అది వాడడం వల్లే మంచి లుక్గా కనబడుతుంది ఇది. లోపలంతా కూడా డ్రాసే.
అండ్ వీళ్ళు వర్క్ అనేది ఎక్కడైనా కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తారు. హైదరాబాద్ అని లేదు, అలా అని చెప్పేసి వైజాగ్ అని కూడా లేదు. ఎక్కడైనా ఏ వర్క్ ఉన్నా కూడా వీళ్ళు చేస్తారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ వర్క్ వచ్చేసరికి హైదరాబాద్ ప్రగతి నగర్లో అయితే వీళ్ళు చేయడం జరిగింది. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు అక్కడ. పదండి ఒకసారి మనం బయటకి అయితే వెళ్దాము. గెస్ట్ బెడ్రూము అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. సో అది గెస్ట్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. సో డోర్స్ బ్యాక్ సైడ్ స్టాపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. డోర్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలా జస్ట్ మూవ్ చేస్తే బ్యాక్ సైడ్ స్టాపర్స్ కూడా ఉన్నాయి డోర్స్కి. ఇది పక్కగా పెట్టించుకోవాలి. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక చూసుకోండి. డోర్స్ లైఫ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ మనం చూస్తున్న రూమ్ వచ్చేసరికి 11.5 x 10.5 సైజులు అయితే ఉంటుంది. సీలింగ్ డిజైన్ కూడా మార్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా మంచిగా ఇచ్చారు. ఇక్కడ నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక బాల్కనీ కూడా రావడం జరిగింది. దీనికి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక చిన్నది ఒక స్టడీ యూనిట్ అయితే ఇచ్చేసారు. చిన్నది స్టడీ టేబుల్ మాదిరిగానే. అది కూడా వాల్ మౌంటెడ్ తీసుకున్నారు. మనకి అవసరమైతే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ఇచ్చారు అక్కడ. ఇది వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే. ఇక్కడ కూడా మీరు చూసారా, హ్యాండిల్స్ లేవు టాప్లో. ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. స్టోరేజ్ కూడా బాగుంది. డెప్త్ కూడా బాగా ఎక్కువగానే ఇచ్చారు. అన్నీ కూడా సాఫ్ట్ క్లోజింగే. ఆటోమేటిక్గా అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి డోర్స్ అనేవి. క్లోజ్ చేస్తే జస్ట్ అట్లా. అండ్ ఇది ఫ్లూటెడ్ టైప్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ లామినేట్ మనకి ఇక్కడ 3 టైప్స్ వచ్చే చూసుకోండి. ఫ్లూటెడ్ టైప్ ఇచ్చారు. సో ప్రైజెస్ అనేవి ఎలా తీసుకుంటున్నారు ఏంటి అని చెప్తున్నాను చూసుకోండి. ఇక్కడ కంప్లీట్ మొత్తం అంతా కూడా వుడ్ వర్కే చేయించారు. దీంట్లో ప్రైజెస్ అనేవి ఎట్లా ఉంటాయి అంటే మనకి కంప్లీట్ మొత్తం అంతా కూడా ఎస్ఎఫ్టీస్ పరంగానే ఉంటాయి. బాక్స్ వర్క్కి వచ్చేసరికి 1200 రూపీస్ తీసుకుంటున్నారు పెర్ ఎస్ఎఫ్టీ. కాస్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ ఇది. అదే ఫ్రేమ్ వర్క్ అయితే కనుక ఇంకా తగ్గుతుంది. దానికి 800 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రైజెస్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరీ పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ వర్క్కి వచ్చేసరికి 1400 అయితే తీసుకున్నారు. 1400 ఛార్జ్ చేశారు బాక్స్కి. అదే ఫ్రేమ్కి అయితే కనుక 1250 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఈ వర్క్కి ఇక్కడ చేసింది అంతా కూడా ప్రీమియం రేంజ్లో చేయించారు. మనకి ఏదైనా కూడా మనం తీసుకునే మోడల్ బట్టి అయితే ఉంటుంది. తగ్గచ్చు పెరగచ్చు కూడా. సో పదండి ఒకసారి మనం వెళ్ళి గెస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి 12 x 10 సైజ్ రూమ్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఫ్రంట్ ఒక విండో కనపడుతుంది చూడండి. అండ్ సీలింగ్ డిజైన్ బాగుంది. ఇక్కడ కూడా సింపుల్గా ఇచ్చారు చూడండి. బ్యాక్గ్రౌండ్ మనకి గోల్డ్ వామ్ లైటింగ్ తీసుకున్నారు. అండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. స్పాట్ లైట్స్ కూడా ఇచ్చేసారు. లైట్స్ మొత్తం అన్నీ కూడా విప్రో కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ వైరింగ్ కంప్లీట్ పాలీక్యాబ్ అయితే యూజ్ చేశారు. ఇది స్టడీ టేబుల్ ఇది. అండ్ పక్కనే చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేంజ్ చేశారు. బాగా ఇచ్చారు. మ్యాట్ స్ట్రెచర్ లామినేట్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. గ్రే అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఐరన్ చేసుకుంటారని చెప్పేసి మాదిరిగా ఇక్కడ చిన్నది ఫోల్డబుల్ టేబుల్ అయితే చేయించుకున్నారు వీళ్ళు. ఒకసారి పక్కన వార్డ్రోబ్ ఇచ్చారు. అది కూడా చూపిస్తాను. ఒకసారి చూసుకోండి ఇది కూడా. అండ్ అట్లాగే ఫైనల్గా ఇంటీరియర్ వర్క్కి ఇలా టోటల్ ఎంత అయింది ఏంటి అని కూడా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి 1650 ఎస్ఎఫ్టీతో ఉన్న 3 BHK ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఇది. దీనికి ఇలా ఇంటీరియర్ మొత్తం ఈ ఫాల్ సీలింగ్స్ వుడ్ వర్క్ మొత్తం అంతా వీళ్ళకి వచ్చేసరికి 9.5 lakhs అయితే అయింది. 9,50,000 అయితే అయింది ఈ ఫ్లాట్కి వచ్చేసరికి. సో మీలో కూడా ఎవరైనా మంచిగా ఇంటీరియర్ వర్క్ క్వాలిటీగా చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక లక్షిత్ ఇంటీరియర్స్ వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. ఫ్లాట్ ఒకవేళ చిన్నగా ఉందనుకోండి ఇంకా కాస్ట్ అనేది తక్కువ అవ్వచ్చు. మనం తీసుకున్న మోడల్ బట్టి అయితే డిపెండ్ అయితే ఉంటుంది ప్రైస్ అనేది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా వర్క్ అయితే చేస్తారు వీళ్ళు. నేను ప్లానింగ్ ఇస్తానని మీకు ఒకసారి స్క్రీన్ మీద ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి. సో ప్లానింగ్ అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఒకసారి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ ఇదే 1650 ఎస్ఎఫ్టీ 3 BHK ఫ్లాట్ ఇది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా లక్షిత్ ఇంటీరియర్స్ వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎప్పటివరకు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిందా లేదనేది కూడా వీలైతే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాగుందా లేదని చెప్పేసి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.